ఖమ్మంలో తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సిపి ఈపీ యూనియన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో 2025 సంవత్సరం జిల్లా క్యాలెండర్ ఖమ్మం నగరంలోని ఖానాపూర్ హవేలీ ప్రాంతంలోని జ్యోతి క్లినిక్ వద్ద యూనియన్ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంఎస్ చిన్ని కల్లేపల్లి లింగయ్య ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకటరెడ్డి హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జిల్లాలో పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిటీ పారామెడికల్స్ వైద్యులు ప్రాథమిక చికిత్స వరకే చేసి మితిమీరిన వైద్యం చేయకుండా మీ హద్దుల్లో మీరు తెలిసిన వరకే వైద్యం చేసి పేద ప్రజలకు బీద రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తక్కువ ధరకు వైద్యం చేసి ప్రజల మన్నలను పొందాలని ఎస్ వెంకటరెడ్డి అన్నారు। కార్యక్రమంలోని ఎంఎస్ చిన్ని కల్లేపల్లి లింగయ్య పి రవికిరణ్ సారయ్య నవీన్ చెస్సి హెచ్ జ్యోతి శ్రీలక్ష్మి తీర్నాల శ్రీనివాసులతో పాటుగా సుమారుగా 200 మందికి పైగా గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు। ఆధ్వర్యంలో కార్యదర్శి డాక్టర్ లింగయ్య గారి సారథ్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది। ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా సోదరీమణులకు డాక్టర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరియు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అయితే ఆర్ఎంపీ పీఎంపీ మారుమూల గ్రామం లోపట పేద బీద ప్రజలకు తక్కువ ధరలకు వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న క్షేత్రస్థాయిలో ప్రాథమిక దేవుడు ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్। అయితే ఈ మధ్యకాలంలో సుమారుగా 400 మందిని ఆర్ఎంపీ పీఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలల్లో 22 జిల్లాలలో తనిఖీలు చేసి టీఎస్ఎంసీ వాళ్ళు చాలా తనిఖీల దాడుల నేపథ్యంలో చాలామందికి కేసులు బుక్ చేసి వాళ్ళను శిక్షార్హులుగా ప్రకటిస్తున్నారు। అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। అయితే ప్రాథమిక క్షేత్రస్థాయిలో ఎన్నో సంవత్సరాల నుంచి ధనవంతరి వారసులుగా మేము గ్రామాలలో పనిచేస్తూ పేద బీద ప్రజలకు మంచి నాణ్యమైన వైద్యం ఇచ్చి మాతోటి కాని పక్షాన మేము ప్రాథమిక వైద్యశాలలకు మరియు ప్రభుత్వ వైద్యశాలలకు పంపించి మంచి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మేము పేద ప్రజలకు ఎంతో ఆదుకుంటున్నాం। కాబట్టి అతి తొందరలో కూడా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి క్రీస్తుశేషులు ఆ రోజు గుర్తించి జీవో ప్రకారంగా చాలామందికి ట్రైనింగు శిక్షణా తరగతులు జీవో బడ్జెట్ రిలీజ్ చేసి ఎంతోమందిని ఆదుకున్నాడు। ఇప్పుడు కొంతమంది మిగిలిపోయిన వారికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా ప్రారంభించి ఆర్ఎంపీ పీఎంపీలను శిక్షణ తరగతులు ఇచ్చి గుర్తింపు చట్టభద్రత కల్పించాలని ఈ సమావేశంలో వెల్లడించడం జరిగింది। మరియు పత్రికా విలేకరులకు సంక్రాంతి శుభాకాంక్షలు। మీరు కూడా దయచేసి ఆర్ఎంపీ పీఎంపీల మీద చిన్నగా ఎక్కడో అక్కడిక్కడ సంఘటన జరిగిందా అని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూపించకుండా అది క్షేత్రస్థాయిలో కరెక్టేనా కాదా అని తెలుసుకొని దాన్ని ప్రచారం చేస్తే బాగుంటుంది। ఎక్కడో ఒక సంఘటన జరిగిందాన్ని పెద్ద భూతద్దంలాగా పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టి మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు। కాబట్టి మీ తల్లిదండ్రులకు కానీ మారుమూలల పెద్ద పెద్ద వైద్య అధికారుల తల్లిదండ్రులకు కానీ ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల తల్లిదండ్రులకు కానీ మారుమూల గ్రామం లోపట తాండా లోపట గూడాల లోపట వాడల లోపట సేవ చేసేది ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లే। కాబట్టి దయచేసి ఆర్ఎంపీలు కూడా ప్రాథమిక చికిత్స వరకే చేసి వైద్యం చేసి హద్దుమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకే చేసి మన లిమిట్స్లో మనం ఉండి లిమిట్స్కు లోబడి జీవో ప్రకారంగా ప్రాథమిక చికిత్స చేసుకుంటే మనకు ఎవరితోటి ఎలాంటి బాధ ఉండదు। కాబట్టి ఆర్ఎంపీ పీఎంపీలు కూడా దయచేసి మీ అందరికీ చెప్పేది మన లిమిట్స్లో మనం పనిచేసి ప్రాథమిక వైద్యమే చేయాలని ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది। థ్యాంక్ యూ అందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు। వచ్చిన వారికి పత్రికా విలేకరులకు పేపర్ రిపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ।